సోదరులు, మిత్రులు, కందుకూరు నాయకులు, పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జిఆర్ఆర్ కేజీని సమర్శించిన నిర్మాణం అందరికీ కూడా మనందరికీ తెలిసిందే, దాదాపుగా 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి అనిశ్చితి ఏర్పడింది. ఆ తరువాత జరిగిన పరిస్థితుల్లో కరోనా టైంలో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం మిస్ కాకుండా బాబు గారు ఆదేశించినట్లుగా ఈ కందుకూరు నియోజకవర్గంలో పార్టీ తరఫున ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ప్రతి ప్రోగ్రాం కూడా ప్రతి మండల స్థాయి కానీ, కాన్స్టిట్యున్సీ స్థాయి కానీ, గ్రామ స్థాయి కానీ, అలాగే ప్రతి వార్డులో కూడా ఎక్కడా కూడా ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తూ వస్తూ ఉన్నాం. పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా అడుగుతున్నారు. కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వస్తున్నానని చెప్తే మీరే చూశారు. దాదాపుగా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి అన్నా మీ అంటే మేము ఉన్నామంటే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నా మీద అభిమానం, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చారు. తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరూ కూడా అభిమానిస్తూనే వస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళది అన్నా మనం ఎట్లా చేద్దాం, మన దిశానిర్దేశం ఏంది అని మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళ నిర్ణయాలన్నీ తీసుకుంటాను. మళ్ళీ 2-3 రోజుల్లో మిమ్మల్ని అందరినీ పిలుస్తాను. అంతేకాకుండా రేపటి నుంచి నా తరపున ఏదన్నా పార్టీలో సర్వేలు వెనకబడ్డానని చెప్పి ప్రతి మండలము, ప్రతి విలేజీ గడప గడపకి వెళ్ళి నా తరపున ఏదన్నా పొరపాటు జరుగుంటే మన నాయకులను కనుక్కొని నాకు అవకాశం ఇవ్వండి, మీరు పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తానని సెలవు తీసుకుంటాను.